మాటలకు ఎంతో విలువ ఉంది. మంత్రాలా పనిచేస్తాయి నిజంగా. కష్టంలో ఉన్నవారికి మనం ఒక మంచి మాట చెప్పామనుకోండి, చిన్న ఓదార్పు మాట చెప్తే వాళ్ళకి ఎంతో కష్టం తీర్చినట్టే అనిపిస్తుంది. ఎంతో బరువు దించుకుంటారు, మనసు తేలిక చేసుకుంటారు. ఇది నిజం. మనం ఊరట పొందుతారు. మనకే ఎవరైనా మన కష్టంలో ఉన్నప్పుడు మనకు మంచి మాట చెప్తే మన అనుభవానికి వచ్చిందే కదా ఈ విషయం. మరి మంత్రాలకి ఇంకెంత శక్తి ఉండాలి? మనం వేదాల్లో చెప్పిన మంత్రాలకి వాటికి ఎంత శక్తి ఉండాలి? ఋషులతో రచించబడిన మంత్రాలు విన్నంతనే మనకి ఎలా ఉంటుందంటే మంచి భావాల్ని అనుభూతి చెందుతాం. శరీరం అంతా రోమాంచితం అవుతుంది. అంత అక్షరాలకే, ఆ మంత్రాల్లో ఉన్న అక్షరాలకి అంత వాల్యూ ఉంది, అంత గొప్పతనం ఉంది. గాయత్రి మంత్రాన్ని తీసుకుందాం. మన శరీరంలో ఉన్న 3 లోకాలను స్పందింపజేసి శరీరం అది గాయత్రి మంత్రం వినగానే మనము శరీరంలో ఉన్న 3 లోకాలను స్పందన కలుగుతుంది. స్పందన కలిగి శరీరంలోనే ఉన్నతమైన ఆధ్యాత్మిక లోకాన్ని అనుభవం చేస్తుంది. అంత గొప్పదే గాయత్రి మంత్రం. ఆధ్యాత్మిక లోకాన్ని అనుభవం, మన ఆధ్యాత్మిక లోకం మనలోనే ఉంది. 3 లోకాలు మనలోనే ఉన్నాయి, ఎక్కడా లేవు, పైన లేవు. ఈ లోకాలన్నింటినీ మనకు తెలియజేస్తుంది. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆసనంలో కూర్చుని ప్రశాంతంగా భక్తితో కన్నులు మూసుకుని గాయత్రిని ఉచ్చరిస్తే ఎంతో చక్కని అనుభవం పొందుతారు. కనీసం 3 సార్లు ఉచ్చరించాలి. అనూహ్యమైన ప్రయోజనం పొందుతాం. మామూలుగా కాదు, ఎంతో అనూహ్యమైన ప్రయోజనం పొందుతాం. అలాగనే పిల్లలతో చేయించాలి. చిన్న పిల్లలు చిన్న వయసులోనే చేయించాలి. పెద్దయ్యాక ముదిరిపోయాక వాళ్ళు వినరు. అందుకని చిన్నప్పుడే నేర్పించాలి. మనకుంటే పిల్లలకు కూడా వస్తుంది. ఆధ్యాత్మిక జీవనానికి ఇది చక్కని దారి. జాగరూకులై శరీరాన్ని బిగింపు లేకుండా తేలికగా ఉంచుకుని జ్ఞానముద్రలో ఉంచి గాయత్రీ మాతను ఊహించుకుంటూ ప్రశాంత చిత్తులై ఊపిరి తీస్తూ వదులుతూ గమనిస్తూ నెమ్మదిగా గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించాలి. పైకి వినిపించేలా పలకాలి. అలాగే లోపల కూడా చెప్పవచ్చు. ఏకాగ్ర స్థితిలో చెప్పుకోవాలి. ఉదయం కుదరనప్పుడు సాయంకాలం కూడా చెప్పుకోవచ్చు. రోజు చేయగా బయటికి మాత్రమే కాక లోపల దాని అంతటా అదే జరుగుతుంది, అలవాటైపోతుంది. పైకి మనం చెప్పకపోయినా దాన్ని లోపల చెప్పుకుంటూ అనుభవాన్ని చేసుకోవాలి. రోజు చేయగా బయటకు మాత్రమే కాక లోపల చేయాలి, అలవాటైపోతుంది అన్నమాట. పరమాత్మని సర్వశక్తులు మనకు అందుతాయి అన్నమాట, లభిస్తాయి. గాయత్రీ మంత్రం ప్రతి ఒక్కరూ దాన్ని ధ్యానించి పఠించి దాని యొక్క లాభాన్ని ప్రతి ఒక్కరూ దీన్ని పొందాలి, అనుభవాన్ని తెచ్చుకోవాలి. గాయత్రి మహామంత్రం చదవండి. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, క్రమశిక్షణని ఎంతో ప్రసాదిస్తుంది గాయత్రి మాత. ప్రకృతి మాత మనల్ని అందరినీ నడిపించేది గాయత్రి. ప్రతి ఒక్కరూ ఈ మంత్రం యొక్క లక్ష్యాన్ని, దాని యొక్క విలువను, దాని యొక్క శక్తిని అన్నింటినీ తెలుసుకుని దీన్ని చదవండి. చదివి పిల్లలకి నేర్పించండి. జీవితంలో మీకు తోడుగా నోట్లో ఇది పలుకుంటూ ఉండండి. చాలా శక్తివంతమైన మంత్రం. చాలా ఆరోగ్యం పొందుతారు. ముందు చాలా చిక్కుముళ్ళు వేడతాయి, ఆనందం పొందుతారు, శక్తిని పొందుతారు. ఇంత మహత్తరమైనటువంటి మంత్రాన్ని మనం ఎందుకు అలక్ష్యం చేయాలి? పలకండి, పలికించండి, అందరూ చేయండి. సరేనా? రేపు వద్దని ఇంకో విషయం చెప్తాను.